అభిజిత్ అభిజిత్ ఏమైంది 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 అభిజిత్ సార్ అరే సార్ అభిజిత్ పంకజ్ బండితే వీడిని ఎత్తండి త్వరగా పంకజ్ త్వరగా దయా రిలాక్స్గా ఉండు. అభిజిత్కి ఏమీ కాదు. డాక్టర్ సార్ నేను రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఏంటో తెలియదు. నాకు అదోలా ఉంది. అభిజిత్కి మళ్ళీ స్ట్రోహ వచ్చేంత వరకు ఈ టెన్షన్ ఉంటూనే ఉంటుంది. నర్స్ ఒక సిఐడి ఆఫీస్ అడ్మిట్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారు? అభిజిత్ ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నారుగా? నేను ఆయన్ని చూడొచ్చా? ఇంకా లేదు, ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందా? ఓరి దేవుడా. ఆయనకి నయం అవుతుంది కదా? రిలాక్స్. అభిజిత్కి ఏమీ కాదు. నేను చెప్తున్నాను ఏమీ కాదు. మీరు అభిజిత్ని చూసారా? ఆయన ఎలా ఉన్నారు? తారిక, మేము డాక్టర్లం ఉన్నాం కదా. నీకు బాగా తెలుసు సైన్స్ తన నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోదు అని. అది కూడా చివరి క్షణం వరకు. ఇప్పుడు డాక్టర్ వస్తారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. కానీ నమ్మకాన్ని కోల్పోవద్దు. మన అభిజిత్కి అసలు ఏమీ కానే కాదు. అతను చాలా స్ట్రాంగ్ మ్యాన్. డాక్టర్ సార్ ఇప్పుడు అభిజిత్కి ఎలా ఉంది? దిగులు పడాల్సిన పనేమీ లేదు. ఆయన ప్రమాదాన్ని దాటాడు. నేను ఏమని చెప్పాను? నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. ఇప్పుడు కుదరదండి, ఆయన ఇంకా కళ్ళు తెరవలేదు. అలాగా? అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ఇంకో 2-3 గంటల్లో. డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి నేను అతన్ని చూడొచ్చా? ఇలా చూడండి, ఆయన్ని చూడడంలో ఏ ప్రయోజనమూ లేదు. ఆయన ఇంకా కళ్ళు తెరవలేదు. అవును డాక్టర్ గారు, అభిజిత్ని కరిచింది ఏంటి? ఆయన కుట్టింది అడవి కీటకం కాదు. కానీ ఈ కీటకం ఏంటనేది నేను చెప్పలేను. కానీ ఒకటి చెప్పగలను, ఇది విషపూరితమైన కీటకం. అభిజిత్ సార్ని మీరు సరైన సమయానికి తీసుకురాకపోతే ఆయనకి ఏమైనా జరుగుండొచ్చు. ఇది చాలా విచిత్రంగా ఉంది. అలాంటి బండి ఏ బండి అయి ఉంటుంది? దాని విషం ఇంత పవర్ఫుల్గా ఉంటుందా? దానివల్ల అభిజిత్ ప్రాణమే ప్రమాదంలో పడింది. దయా, నేనొక్కసారి చెక్ చేయాలి. తారిక, రిలాక్స్. అభిజిత్కి ఏమీ కాదు. మెడికల్ ప్రొఫెషనల్లో మనలాంటి ఫీలింగ్స్ని ఖచ్చితంగా కట్టడి చేసుకొని తీరాలి, తెలుసు కదా. ముఖ్యంగా ఇలా చూడు, యాక్చువల్గా అదేదో విషపురుగు. చెయ్యంతా వాచిపోయింది. తారిక, ఒకవేళ విషపురుగు కుట్టింది అంటే దాని ఆనవాళ్ళు ఖచ్చితంగా చేతిలో ఉండుండాలి. దయా, ఇదిగో దీన్ని నేను అభిజిత్తును కుట్టిన చోట నేను దీన్ని బయటికి తీశాను. ఒక పని చేద్దాం, నేను దీన్ని ల్యాబ్కు తీసుకువెళ్తాను. ఇది ఎలాంటి విషపూరితమైనదా అని నేను కనిపెడతాను, సరేనా? కమాన్ తారిక. ఐ హోప్ ఈ విషపురుగు ఇంకెవరిని కొరికేయకూడదు.
ఇది ఏంటి విశేషమైన చోటు? ఇక్కడ ఏ బండి రాలేదు, లిఫ్ట్ కూడా తీయలేదు. కొంచెం వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. వెయిట్ చేయడం వల్ల ఏం కాదులేరా. బాగా చీకటి అడిపోయింది. అంతేకాకుండా ఇది భయంకరమైన అడవి. ఇక్కడ ఏదో తేడాగా ఉందిరా. ఓ పని చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బహుశా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వెళ్ళు. జతిన్, ఏమైందిరా? ఏదో పురుగులాగా ఉంది. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయరా. అరే జతిన్, నీకేం కాదురా. జతిన్, త్వరగా చేయరా. ఇక్కడ సిగ్నల్ లేదురా, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా జతిన్, నీకేం కాదురా. జతిన్, కళ్ళు తెరిచి చూడు. జతిన్, ఇది ఏంటి శబ్దం? అవునరా, నాకు ఆ శబ్దం వినిపించింది. ఎన్ని తేలు! సార్, మనకి ఇన్ఫార్మ్ చేసిన వ్యక్తి ఇక్కడెక్కడ కనిపించడేంటి? వాడిక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఇంకాసారి ముగ్గురు మనుషులు లేని ఈ అడవిలో ఏం చేస్తున్నారు? వీళ్ళ బండి రిపేర్ అయ్యి ఉండొచ్చు. స్టార్ట్ చేసి చూడండి, స్టార్ట్ అవుతుందా లేదా అని. ఇలా చూసారా, ఇతని ఒంట్లో కూడా అభిజిత్ ఒంట్లో ఉన్నట్టే ఏదో కొరికిన గుర్తుంది. ఒకవేళ ఈ ముగ్గురిని ఆ పురుగు ఏదైనా కరిచి ఉంటుందా? ఇక్కడ నుండి 25 కిలోమీటర్లో అభిజిత్కి కూడా ఇలాగే సంఘటన జరిగింది. ఒకవేళ ఈ పురుగు నగరం మొత్తం పాకిందంటే ప్రజలందరికీ పెద్ద ప్రమాదం అవుతుంది. సార్, సార్, ఇతని కాలికి అదే గుర్తుంది సార్. అంబులెన్స్కి కాల్ చేయండి. 3 బాడీస్ని తీసుకెళ్ళమని చెప్పండి. సార్, చెప్పు పూర్వి, ఏంటి? సార్ ఇక్కడ చూడండి. సరే, ఇతని గొంతు పైన ఏదో కుట్టినట్టు ఆనవాళ్ళు. సరే, ఇంకా ఇతని చేతిపైన ఎవరో వేళ్ళు గుర్తులున్నాయి. నువ్వు ఓపెన్ చేయి. ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. తర్వాత దీన్ని ఈ ముగ్గురు ఫింగర్ ప్రింట్స్తో చెక్ చేసి చూడు. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే ఇక్కడ ఇంకెవరో ఉన్నారని అర్థం. సార్, మీరు అనుమాన పడిందే నిజమే. బండి రిపేర్ స్టార్ట్ అవ్వట్లేదు. హలో సార్, కొంచెం త్వరగా ఇక్కడికి రండి. ఏమైంది పంకజ్? సార్, ఇటువైపు 2 తేళ్లు వెళ్ళడం నేను చూశాను. ఏంటి? ఈ ముగ్గురు చనిపోయింది దీని విషం వల్లేనా లేదా ఇంకేదైనా విషం అయ్యి ఉంటుందా? ఇది మన డాక్టరే చెప్పాలి.
ఇలా చూడు సోలంకి, ఈసారి ఒట్టి చేతులతో నేను వెళ్ళడానికి రాలేదు. బాస్, నేను ఎప్పుడైనా ఒట్టి చేతులతో పంపించానా? ఇప్పటి వరకు పంపలేదు, ఇక మీదట పంపను. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క తేలిస్తాను, తీసుకెళ్ళండి. తేలా? అవును, తేలే. ఇదిగో చూడండి, ఇదేంటో తెలుస్తుందా? ఇది తేలు కొండ కానే కాదు, ఇది తేలు కొండె కాదు. ఇదొక చిన్న ఇంజెక్షన్. అంత చిన్న ఇంజెక్షన్ చూడ్డానికి తేలు కొండిలా కనిపిస్తుంది, కానీ ఇది తేలు కొండి కాదు. అయితే హంతకుడు ఇంజెక్షన్ని ప్రజలకు తేలుతో ఉపయోగించాడా? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఆ ఇంజెక్షన్లో తేలు విషం కూడా కలిపారు, కానీ న్యాచురల్ విషం కాదు, సింథసైజ్డ్ పాయిజన్ ల్యాబ్లో చేశారు. అయితే ఖచ్చితంగా ఇది తేలు విషానికన్నా చాలా దారుణమైన విషం. ఖచ్చితంగా పవర్ఫుల్ అయిందే. వాడు ఈ ఇంజెక్షన్ ద్వారా ప్రజల్ని హత్య చేసి ఉన్నాడు. మనకేమనిపిస్తుందంటే ఇది ఏదో ఒక తేలుకు ఉండే కొండెమని. ముఖ్యంగా ఇంకో విషయం బాస్, అభిజిత్ ప్రాణాన్ని కాపాడాం. అది ఎందుకంటే అభిజిత్ శరీరంలో కొంచెం విషం ఉండిపోయింది. అంటే ఈ ముగ్గురు శరీరాల్లో ఉన్న విషం లాంటిది. అలాగా? కానీ సార్, ఒకడు ఎందుకు అలా చేయాలి? అవును సార్, ఒక హత్య వెనకాల 3 కారణాలుంటాయి: ప్రేమ, ధనం, పగ. కానీ ఈ కేసులో అలాంటిదేం తెలియలేదే. కారణం ఏదైనా సరే మనం చాలా త్వరగా ఆ హంతకుణ్ణి పట్టుకొని తీరాలి, చాలా త్వరగా. లేదంటే ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియలేదు. సోలంకి, బాస్, ఈ షోల్డర్లో ఉన్న గుర్తు ఏం గుర్తుది? బాస్, ఈ గుర్తు ఒక మనిషి చేతి గుర్తు. ఒక మనిషి చేతి గుర్తా? ఒకవేళ ఈ గుర్తు హత్య చేసిన వాడి చేతి గుర్తు అయి ఉంటుందా? ఉండుండొచ్చు బాస్. నేను దీని ప్రింట్ తీశాను బాస్. దీని రిపోర్ట్ నేను మీకు త్వరగా పంపిస్తాను. గ్రేట్ వర్క్. ఇలా చూడండి బాస్, ఒట్టి చేతులతో పంపానని ఇకపై అనరు కదా? సోమరిపోతూ ఇంకా పని ఉంది. సరే, నువ్వు చెప్పు. నీకు తెలుసా ఏదైనా కంపెనీ గురించి లేదా ఏదైనా ల్యాబొరేటరీ గురించి, అంటే తేలు విషాన్ని తయారు చేసే ప్లేస్ తెలుసా? ఏమో తెలియదు బాస్. నాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ సిటీలో ఉన్న ఎటువంటి ల్యాబ్లోనూ అలాంటి సౌకర్యాలు లేనే లేవు. ముఖ్యంగా ఇలాంటి విషయాన్ని తయారు చేసే ల్యాబ్. దీన్ని ఎవరు చేస్తున్నారో వాడు రీసెర్చ్ సైంటిస్టే అయి ఉండాలి. వాడికి పాయిజన్ గురించి బాగా తెలుసుండాలి. ఇక ఇలాంటి స్పెషల్ పాయిజన్ని వాడు ల్యాబొరేటరీలోనే చెయ్యాలి. పర్సనల్ ల్యాబొరేటరీలోనే వాడు చేస్తాడు. ఇక దానికోసం వాడికి తేలు ఖచ్చితంగా కావలసి ఉంటుంది. దొంగతనంగా దాన్ని వాడు సేకరిస్తూ ఉన్నాడు. అరే ఫ్రెడీ, అంకత్, అరే ఎవరు లేరేంటి ఇక్కడ? తారికా మేడం ఫోన్ చేస్తున్నారు. తారికా మేడం, ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను మేడం. నేను ఇక్కడికే ఆఫీస్కి వచ్చాను మేడం. అరే నేను ఇంకా ఎన్నాలని విశ్రాంతి తీసుకుంటా? అరే నేను చెప్పేది వినండి. సరే కోపడకండి మేడం. సరే, ఇక్కడి నుంచి నేను వెంటనే వెళ్ళిపోతాను. లేదు, ఇక్కడ ఎవరు లేరు మేడం. ఏంటి, ఫారెన్సిక్లోనా? నేను వెంటనే అక్కడికి వస్తాను. అందరూ వెళ్ళిపోయారా? అది మంచి విషయమేగా. నేను వెంటనే అక్కడికి వస్తాను, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అరే అభిజిత్, ఎలా ఉన్నావు? ప్లాన్ క్యాన్సల్. ఎస్ సార్. బాగుంది కదా ఇప్పుడు? సార్, ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది సార్. రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా. సార్, 3 చనిపోయారు సార్. హంతకుడు బయట తిరుగుతున్నాడు. వాణ్ణి కనిపెట్టి శిక్ష విధించేంత వరకు విశ్రాంతి తీసుకోలేను సార్. అది నిజమే. అభిజిత్, ఆ రోజు రాత్రి ఇదంతా జరిగినప్పుడు నీకేదైనా గుర్తుందా? నీ పక్కనే ఎవరైనా ఉన్నారా, లేదా నువ్వు ఎవరినైనా చూసావా? సార్, నిన్న రాత్రి
ఏసీపీ గారు చేస్తున్నారు. హలో సార్, అది సోమేష్ సార్. మీకు వినిపిస్తుందా సార్? అది హలో హలో సార్. సార్ వినిపించట్లేదు సార్, ఒక్క నిమిషం ఉండండి. హలో హలో సార్. సార్, అది సోమేష్ కేసులో 2 సాక్ష్యాలు ఉన్నారు కదా, వాళ్ళని మేము ట్రాక్ చేస్తున్నాం సార్. ఓకే సార్. లేదు, ఒకడు మన కస్టడీలోనే ఉన్నాడుగా, ఇంకొకడు. అభిజిత్ ఏమైంది? బానే ఉన్నావు కదా? హలో అభిజిత్. అభిజిత్ అంటే ఆ సమయంలో నీ పక్కన అక్కడ ఎవ్వరూ లేరు? లేదు సార్. ఆశ్చర్యంగా ఉందే. అలా నీ పక్కన అక్కడ ఎవరూ లేరంటే ఆ హంతకుడు ఆ సూదిని నీ శరీరంలో ఎలా ఎక్కించాడు? ఏంటి విషయమా? అవును సార్, సాలంకి సార్ చెప్పినట్టు ఆ సూది మీద తేలి యొక్క సింథటిక్ విషయాన్ని పూసి ఈ పని చేస్తున్నాడని. అయితే సార్, హంతకుడు ఈ స్టంట్నే యూజ్ చేస్తున్నాడు. అలాగా అయ్యుండొచ్చు, ఖచ్చితంగా అయ్యుండొచ్చు. చాలా పెద్ద తంత్రగాడు ఈ హంతకుడు. కానీ ఎక్కువ రోజులు మన దగ్గర నుంచి వీడు తప్పించుకోలేడు. అభిజిత్, ఒక్క విషయం ఉంది. వీడు ఖచ్చితంగా తేలుల్ని పట్టుకునేవాడై ఉండాలి, తేలుల్ని సేకరించేవాడై ఉండాలి. ఆ తేలు ఖచ్చితంగా వాడిని ఒకరోజు కుట్టుండాలి కదా, అవునా? పాయిజన్ సెల్లో కనుక్కున్నామంటే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. దయ్యా వాళ్ళ సిస్టర్ ఫోన్. చెప్పండి సిస్టర్, ఏంటి సడన్ గా దయ్యా జ్ఞాపకం వచ్చింది? అరే ఎందుకు, నేను మీ గురించి అనుకోకూడదా? నేను అనుకున్నాను నేను ఎప్పుడు తలుచుకుంటే మీతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు అని. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడచ్చు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను కూడా ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను. సరే దయా బ్రదర్, ఆ రోజు గోకుల్ధామ్ సొసైటీకి మీరు ఓ స్వీట్ కొనుక్కొచ్చారు కదూ. మీకోసం ప్రత్యేకంగా జిలేబీ కొని తెచ్చాం. ఇంకా వేడివేడిగా ఈ పాపడా కూడా. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ. అరే ఇందులో థ్యాంక్ యూ చెప్పడానికి ఏముంది? ఇంక ఈ స్వీట్ని మనం అందరం కలిసి తింటాం చూడండి, అందులోనే సంతోషమే ఉంది. మీరు సరిగ్గా చెప్పారు దయా బ్రదర్. అదేంటంటే ఫోన్ పెట్టేస్తాను. టప్పు నాన్నగారికి టిఫిన్ చేసే సమయం అయింది, అయినా కొట్టుకి వెళ్తారు కదూ, లేకపోతే బయట ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఉంటాను, బాయ్. సరే జటాలాల్ని మేము విచారించామని చెప్పండి, ఓకేనా? సరే ఇప్పుడు నేను ఫోన్ కట్ చేయనా? బాయ్. సిస్టర్ బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు. మంచిది, సమస్యలు మొత్తం తీరిపోయినట్టున్నాయి. చెప్పు కవిన్, అక్కడ రీచ్ అయిపోయావా? నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఈ కెమికల్ టెంపరేచర్ 86 సెల్సియస్కి పైకి వెళితే దీని రంగు తానుగా మారడం ప్రారంభిస్తుంది. సార్, సిఐడి వాళ్ళు వచ్చారు. సిఐడి వాళ్ళ? అవును సార్. చెప్పండి ఆఫీసర్, మీకు నేను ఏం చేయాలి? డాక్టర్ సార్, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి తేళ్ళు, విషం పురుగులు కొట్టిన వారు వస్తారా ఏంటి? దాని గురించి మేము విచారించాలి. అవును, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి? అవును, కానీ ఈరోజు మేము నీరసుల కోసం ఇక్కడికి వచ్చాం. ఆ వ్యక్తి ఎటువంటి వాడైతే వాడు తేళ్ళుని పాలించి దాన్ని విషాల్ని మిక్స్ చేసి దాన్ని ఆ విషయాన్ని అమాయకుల మీద ఉపయోగిస్తున్నాడు వాళ్ళని చంపడానికి. అసలు కొంచెం కూడా ఆ మనిషికి దయ అనేది లేకుండా ఎలా ఉన్నాడు? డాక్టర్ సార్, మీరు మాకు ఒక విషయం చెప్పండి. మీ క్లినిక్లో గత కొన్ని రోజుల్లో ఎవరైనా వ్యక్తి వచ్చారా వాడికి తేళ్ళు కొరికినట్టు? చాలాసార్లు. అది వేరే వేరే తేళ్ళు. వేరే వేరే తేళ్ళంటే
ఏ మనిషి అయితే రాత్రి పగలు ఆ విషయాన్ని సేకరిస్తున్నాడో అతన్ని ఒకసారైనా తేలు కుట్టుంటుంది కదా. హా సార్, మంగేష్కర్ అని ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన ఇంతకు ముందే 2-3 సార్లు ఇక్కడికి వచ్చారు. తేలు కుట్టిందని వైద్యం కోసం వచ్చారు. పైగా అతన్ని కొట్టిన ఆ తేలు కూడా వేరే వేరే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అరే అవును, మేమేమనుకున్నామంటే వాడు రకరకాల తేళ్లు పట్టుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాడు అనుకున్నాం. ఎవరైనా కానీ తేలుల్ని పెంచాలని అనుకుంటారా? మీ దగ్గర ఏమైనా అతని అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉన్నాయా? ఆ నంబర్, అడ్రస్ అలాంటివి లేవు. కానీ ఈ రోజు ఆయన ఇక్కడికి వస్తారు. ట్రీట్మెంట్ కోసమే ఆయన ఇక్కడికి వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా వస్తాడు, కానీ వాడికి బ్రతికుండడం కష్టం. కానీ ఎందుకు? అతనికి అలా ఏమైంది? వాడిని అన్నిసార్లు ఆ తేళ్లు కుట్టాయి. ఇప్పుడు వాడికి మా మందులు మాత్రలు కూడా పనిచేయట్లేదు. అయితే సరే, ఆ తేళ్ళని పాలించేవారు ఎవరిని మేము చూడాలి. సార్, శ్రేయ, క్రిమినల్ డేటాబేస్తో థంబ్ ఇంప్రెషన్ మ్యాచ్ చేశారా? చేశాను సార్, కానీ దేనికి మ్యాచ్ అవ్వలేదు. అంతేకాకుండా అతని చేయి యాసిడ్లో ఉండడం వల్ల ఎలాంటి సాక్షి, సస్పెక్టు దొరకలేదు. కానీ వీడు ఎవడు? ఇది ఎవడి చెయ్యి ఉంటుంది? శ్రేయ, ఏదో ఒక విషయం ఉంది, అది మన కంటికి కనిపించట్లేదు. ఏంటది? వేచుండే సమయం పూర్తయిపోయింది సార్. ఇప్పుడు మన వల్ల మనకి తెలియని అన్ని విషయాల్ని స్పష్టంగా ఇప్పుడు చూడగలం సార్. నీ ఆరోగ్యం బానే ఉందిగా? నాకు తెలుసు సార్, నేను ఇలా చెప్పిన వెంటనే మీరు కూడా ఇలాగే అంటారు అని. కానీ నేను ఏం చేశాను అని మీకు తెలిసిన తర్వాత మీరు సంతోషపడి నాకు ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తారు సార్. అలాగా? అయితే నువ్వు చించిన దాన్ని వివరించు. సార్, ఈ దామోదర్ సార్ ఉన్నారు కదా, దామోదర్, వారు ఈ చెయ్యిని చూసి మన క్రిమినల్ డేటాలో లేని విషయాల్ని కూడా చెప్తారు సార్. ఈయన నీ గూఢాచారా? అయ్యో లేదు సార్, నేనొక ఫ్యామిస్టిన్ సార్. మానవుల హస్తరేఖల్ని చూసి వాళ్ళ భవిష్యత్తుని చెప్తూ ఉంటాను. హస్తరేఖలు? సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నేను చెప్పిన జాతకం మీద మీకు నమ్మకం లేదంటే నేను డబ్బు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాను సార్. సార్, మీరు ఒక ఫారినర్స్ని ఇక్కడ తీసుకొచ్చారు? ఇలా చూడు, ఈ కేసులో మనకి ఉంగరాలు దొరికాయి కదా, అందుకనే నేను చేతిరేఖల్ని చూద్దామని తీసుకొచ్చాను. దీనివల్ల మా ఇన్వెస్టిగేషన్ని మేము చేయాలి కదా. శ్రేయ, నేనేం చెప్తున్నానంటే, నా చేతిరేఖల్ని చూసి ఇతను ఏం చెప్పారో తెలుసా? నేను నా భార్యకి చాలా భయపడుతున్నాను అని. దానికి చెయ్యి చూడాల్సిన అవసరం ఏముంది? దామోదర్ గారు, మీరు బయలుదేరండి. మీరు తప్పుడు ప్లేస్కి వచ్చారు. ఇది ఎవరో ఒక వ్యక్తిది చేతి వేలు అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు చాలా చాలా విచిత్రమైన వాళ్ళు, మోసగాళ్ళు కూడా. అటువంటి మోసగాడు తన తెలివితేటల్ని చెడు మార్గంలో ఉపయోగించాడంటే ఇతను మానవులకి పెను ప్రమాదాన్ని కలిగించేవాడు అయ్యుంటాడు. డాక్టర్ సార్, డాక్టర్ గారు, నాకు ప్లీజ్ సాయం చేయండి. ఏమైంది? తేలు కుట్టేసింది సార్, బాగా నొప్పిగా ఉంది. భయపడకు, అక్కడికి వెళ్ళి పడుకో.
రా మంగేష్ రా. ఏంటి మళ్ళీ తేలు కిస్ చేసిందా ఏంటి? మీకే తెలుసు కదా సార్, నాకు దానికి ఉన్న ప్రేమ కథ ఏంటో. ప్రేమ కథ, ఇంకొక ప్రేమ కథ కూడా ఉంది. సిఐడికి నేరస్తుడికి మధ్య. సిఐడినా? మీ ముగ్గురు ఈ వైపు ఇటువైపు వెళ్ళండి. ఏమైంది సార్? హీస్ డెడ్. ఇతను సడన్ గా ఎలా చనిపోయాడు? మేము భయపడినట్టే జరిగింది పూర్వి. ఆ తేలు విషం పనిచేసింది. సార్, ఈ మంగేష్ చాలా తెలివైన వారు ఉంటారు. అవును సార్, ఇతను తేలు విషయం ఉపయోగించి అందరినీ చంపాడు, తను చనిపోయాడు. సార్, ఆ మంగేష్ అసలు ఎవరిని చంపలేదు. నువ్వు ఏమంటున్నావు? సార్, మంగేష్ ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఆ చేతులు దేంతోనూ మ్యాచ్ అవటం లేదు సార్. విక్టమ్ బాడీతో ఉన్నవితో మ్యాచ్ అవటం లేదు. అంటే హంతకుడు ఇంకెవరోనా? ఖచ్చితంగా ఆ హంతకుడు మంగేష్కి డబ్బించి ఉంటారు. అందుకే ఆ హంతకుడు చెప్పి మంగేష్ ఈ తేలుని ఇలా తయారు చేశారు. కానీ సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. దీనంతటికీ వెనుక హంతకుడు దేనికోసం చేశాడు సార్? ఉద్దేశం ఏదైనా కానీ శ్రేయ, కానీ మనం ఉద్దేశాన్ని బట్టి కాదు, విషం నిండిన ఆ తేళ్ల ద్వారా హంతకుడిని పట్టుకుందాం. కానీ అంతకుముందు మనం ఒక విషయాన్ని కనిపెట్టాలి. అంటే ఈ హంతకుడు విషం నిండిన ఈ తేళ్లని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎక్కడ సేకరిస్తున్నాడు అని. సార్, ఒకవేళ దట్టమైన అడవిలోకి వెళ్ళి తేలుని పట్టుకుంటున్నారా? దట్టమైన అడవిలోనా? కాదు ఫ్రెడీ, వాడు ఏదో ఒక వ్యక్తి దగ్గర కొనేవాడై ఉండాలి. అంటే ఈ విషపూరితమైన తేళ్లను స్మగ్లింగ్ చేసేవాడై ఉండాలి. విషం నిండిన పావులు, తేళ్లు లాంటివి. సార్, అలా అయితే మేము ఆ స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఎలా వెళ్ళి పట్టుకోవాలి? మన గూఢాచారులని రంగంలోకి దింపండి రంగంలోకి. మార్కెట్లో విషయాన్ని వ్యాపింపజేయండి. అంటే పెద్ద కస్టమర్ వచ్చాడు విషం నిండిన తేళ్లని కొనడానికి. విషం నిండిన తేళ్లని. ఈ సిఐడి డిపార్ట్మెంట్లో ఇంకా ఏమేం పనులు చేయాల్సి వస్తుందో. ఇదిగో అన్నయ్య, అరే త్వరగా ఒక జ్యూస్ ఇవ్వయ్యా, బాగా చెమటలు పడుతున్నాయి. చల్లగా వేడిగా? చల్లటిది వద్దు, ఐస్ వేయకుండా సాదా జ్యూసే ఇవ్వ చాలు. సరే, ఈ ఫ్రూట్ ఎంత? ఏది ఇదా? ఆ, ఈ పిల్లని గ్రో ఉందే, ఇది 200 రూపాయలు. కానీ నీకు కాబట్టి 250కి ఇస్తాను. అరే, నాకు మాత్రం ఎందుకు ఇంత కాస్ట్లీ? ఎందుకంటే నువ్వు వేసుకున్న షర్టు రంగు నాకు నచ్చలేదు. వెళ్ళి షర్టు మార్చుకొనిరా, లేదంటే 250 ఇవ్వు. డబ్బు ఇప్పుడు నువ్వే ఇవ్వాలి. లడ్డు అన్నయ్య చెప్పారు, తేలు తయారుగా ఉంది. ఎన్ని కావాలి? 40. సరే, దొరుకుతుంది. గుర్తుంది కదా, డబ్బు మొత్తం నాకు కావాలి. 40 లక్షల రూపాయలు. ఒక తేలు రేట్ ఎంత? ఫోన్లో చెప్పాను కదా, నాకు ఇప్పుడే మొత్తం డబ్బు కావాలి. 40 లక్షల రూపాయలు. 40 లక్షలా? అంత ఖరీదా? కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో. లేదు లేదు, నాకు కావాలి. సరే, 1 గంట తర్వాత రా, నేను తీసుకెళ్తాను. సరే, ముందు త్వరగా జ్యూస్ ఇవ్వు. తీసుకో. హలో దయా సార్. సార్, నేను హాతీబాబు మార్ట్లో ఉన్నాను. సార్, ప్లీజ్ కొంచెం టైంకి వచ్చేయండి. ఒకవేళ వీళ్ళకి అనుమానం కలిగితే నా మీద తేలు ప్రయోగం చేస్తారు.
ఓకే సార్. రా త్వరగా రా. త్వరగా రా. రావయ్యా. వస్తున్నానయ్యా. ఏంటన్నయ్యా? రే ఆగరా. ఆడకో. ఏంట్రా ఇది? డబ్బులు. అన్నయ్య మన కస్టమరే. ఎవరైతే ఏంట్రా అన్న ఆర్డరు. సరే రా. పైకి రా. ఇటువైపు రా. త్వరగా రావయ్యా. ఏం చేస్తున్నావు నువ్వు? లట్టున్నయ్య, ఇతనికి తేలు కావాలంట. లడ్డునా? ఇదేం పేరయ్యా? అన్నయ్యని ఎగతాలు చేస్తున్నావా? నీకు చావాలా ఏంటి? రేయ్, పేరు చెప్పకుండా వచ్చిన పని కానీ, అర్థమైందా? సరే, ఒక విషయం చెప్పు. నీకు తేలు ఎందుకు కావాలి? నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ డాన్స్ వేయలేదు, అందుకే అందరి చేత డాన్స్ వేయిద్దామని. నువ్వు నీ పనేంటో అది చూసుకో. సరే, వచ్చిన పని కానివ్వు. డబ్బులు ఇవ్వు. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, మొత్తం ఇందులో 40 లక్షలు ఉన్నాయి. వెరీ గుడ్. సరే, ఓ పని చెయ్యి. ఈ బాక్స్లో 40 తేళ్ళు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళిపో. అరే దయా సార్ ఇంకా రాలేదే. ఏంట్రోయ్, భయం వేస్తుందా? లేదు. నువ్వు ఒక పని చెయ్యి, అందులో నుంచి ఒక తేలు తీసి నాకు చూపించు. రే, నీకు బుర్ర పని చేసిందా లేదా? నా బుర్ర బాగానే ఉంది. 40 లక్షల రూపాయలు ఇస్తున్నాను మీకు. తేల్ని తీసి చూపించాలి, లేదంటే నా డబ్బు నాకు ఇచ్చేయండి. రేయ్, నోరు మూయిరా. ఇక నుంచి నువ్వేది తీసుకెళ్ళలేవు. కొట్టనంటే పళ్ళు రోలిపోతే మూసుకుని ఇక్కడి నుంచి పోరా. బుల్లెట్ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? అరే, ఊరి జనం వచ్చినట్టున్నారు. ఏంటి అంటే? అంటే సిఐడి రా. సిఐడి? ఇలా చూడు, అటెల్కి వచ్చాయి.
నువ్వు చాలా విషయం అమ్మేశావు. ఇప్పుడు మా విషయం ఎలా ఉంటుందో చూడు. సార్ 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 తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. చట్టానికి వ్యతిరేకమైన పనులు ఇంకెప్పుడు చేయండి సార్. నువ్వు ఆ విషయం మాత్రం చేయలేదు, సిఐడి షూట్ కూడా చేశావు. తప్పు చేశాను సార్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. మంచిగా బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అలాగా, సరే. నువ్వు ముందు ఒక విషయం చెప్పు. కొద్ది రోజుల ముందు కొనడానికి నీ దగ్గర ఎవరైనా వచ్చారా? ఎక్కువ కావాలని అడిగారా? అవును సార్, కానీ అదెవరో నాకు తెలియదు సార్. వాడిని ఎక్కడ చూసావు? మిడ్ నైట్ పబ్ సార్. ఆయన నాకు మనుషులు లేని చోటుకు వచ్చి తేలుని డెలివరీ చేయమని చెప్పారు సార్. పేరు, నెంబర్, అడ్రస్ ఏదైనా ఉందా నీ దగ్గర? లేదు మేడం, కానీ ఆయన ఏమన్నారంటే ఒకవేళ అతన్ని కలవాలంటే పబ్లో ఉన్న మెసేజ్ని చూడమని చెప్పారు. అలాగా? అవును సార్. అయితే రా, వాడికి మెసేజ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. సరుకు తీసుకొచ్చావా? భయంకరమైన విషయం ఉన్న తేలిని తీసుకొచ్చాను, చూస్తే ఆనందిస్తావు. ఇది ప్రత్యేకంగా అడగాల? ఆ బాక్స్ ఇవ్వు. మేము ఇద్దరు కూడా తేళ్ళాయి, సిఐడిలో ఉన్న తేళ్ళు. సిఐడి? అరే సార్, వాడిని పట్టుకోండి, వదిలిపెట్టదు, పట్టుకోండి. ఏమైంది నీకేల్? పూర్వీ సార్, దయా సార్, సార్ త్వరగా రండి సార్. నిఖిల్ చూడండి సార్. ఏమైంది నిఖిల్? సార్ నాలో తేళ్ళు విషయం ఉంది సార్. పంకజ్, త్వరగా వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం.
ఇంకా ఎంత దూరానికి పరిగెడతావు? వాటి విషం తీయడం అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ కదా? నీ మొహాన్ని మాకు చూపి. అర్రే నువ్వా? నేను ఒక బార్ అటెండర్ కాదు సార్. యాక్చువల్గా నేను ఒక సైంటిస్ట్ సార్. నా రీసెర్చ్ కోసం గవర్నమెంట్ ముందు నాకు డబ్బు ఇచ్చింది సార్. దేని గురించి రీసెర్చ్ జరుగుతుంది? గవర్నమెంట్ దాని గురించి ఏమనుకుందంటే, నేను ప్రతిరోజు పురుగుల్ని రీసెర్చ్ చేస్తున్నానని అనుకుంది. కానీ నా నిజమైన ఎయిమ్ మనిషి తేళ్ళని ఇన్వెషన్ చేయాలి అనేదే సార్. మనిషి తేళ్ళనా? అవును. నేను ఎందుకు మనుషులకి విషాన్ని ఇస్తున్నాను అంటే అది నా ఎక్స్పెరిమెంట్ సార్. వేరు వేరు మనుషుల మీద రకరకాల విషాలు ఇస్తే వాళ్ళకి ఏమవుతుందో చూడాలనుకున్నాను. ఆ విషయం గవర్నమెంట్కి తెలిసిపోయింది. నేను తప్పైన రీసెర్చ్ చేస్తున్నానని వాళ్ళకి తెలిసిపోయింది. తర్వాత వాళ్ళు నాకు ఫండ్ని ఆపేశారు. ప్రభుత్వం ఏం తప్పు చేసింది? నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఎంతమంది అమాయక ప్రజల ప్రాణాలు పోయాయో తెలుసా? ఈ గన్నుతోనే కదా వాళ్ళని చంపావు. ఈ గన్నుతోనే కదా. నేను ఏం తప్పు చేశాను? నువ్వు చేసిన ఈ పనికి ఒకే ఒక శిక్షే, ఊరి శిక్ష.